వెల్కమ్ టు VVW న్యూస్. అనకాపల్లి జిల్లా పాయిక్రావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనిత ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతం పరిశీలించిన మంత్రి బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనిత బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్లు చూసి చలించిపోయిన మంత్రి అనిత బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మకు సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసిన మంత్రి మైలిపల్లి సత్తయ్యమ్మను ఓదార్చిన మంత్రి అనిత 5 సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో మృతి చెందిన మైలిపల్లి సత్తయ్యమ్మ భర్త మైలిపల్లి సత్తయ్యమ్మకు కూడా ఆర్థిక సహాయం చేసిన మంత్రి బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తయ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అనిత అనంతరం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి అనిత. మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయిక్రావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు, నన్ను, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని, అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంగ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల గ్రహం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే NDRF, SDRF, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి, ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకొచ్చి కేవలం రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి, శాండ్ బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్. పర్మనెంట్ రిస్టోరేషన్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ SC వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం. తుఫానుకి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో 0. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారన్న పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2,000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది, అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా మీకు గమనించుకుంటే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కూడా లేకుండా. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే చాలా మంది చాలా రకరకాలుగా మోంతా తుఫాను గురించి సోషల్ మీడియాలో ఎటకారంగా మాట్లాడారు, అక్కడ ఎటకారంగా మాట్లాడారు. కానీ మేము చిత్తశుద్ధి కలిగిన NDA కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడికి సరఫరా చేసుకున్నాం. అందువల్లనే ఇంచుమించుగా 37 పైన ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంటు కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఎన్నో కరెంటు పోల్స్ పడిపోయినా ఇమీడియట్ గా విత్ ఇన్ 48 hours లో మొత్తం అంతా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను SDRF, NDRF, అదేవిధంగా నేవీ సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ ని, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, RWS డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ
ప్రజలకి ఫర్దర్ గా ఫ్లడ్ తర్వాత వచ్చే ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. గ్రామాల్లో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం రోజుల నుంచి రోజు కూడా మరి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిలి మండలం ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిలి మండలం ఏదైతే దిమిలి ఈ కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ లేకుండా అహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్ లో ఈ కింద ఇంకా ఒక 1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది, ముందే బ్యాగ్స్ వేసుకున్నాం. కానీ ఈ ఫోర్స్ ఫుల్ ఫోర్స్ లో వచ్చింది. మీరు చూసే ఉంటారు, నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి 4 ఫీట్ పారింది ఈ వాటర్. అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా సిమెంట్ శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం. ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా 4 ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్లగలిగాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం, ఆ ఫోర్స్ కి తట్టుకోలేకపోవడం, పడిపోవడం జరిగింది. అయినా కూడా మేము గత 2 రోజుల నుంచి కూడా ఈ రిస్టరేషన్ కార్యక్రమంలో కంటిన్యూస్ గా మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము అలాగే ఇప్పుడు హోంమంత్రి గారు కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ చేయటం, ఇందాక ఎంపీ గారు కూడా రావటం జరిగింది. అందరం కూడా మరి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తాం. రేపు పొద్దున కల్లా కూడా రీస్టోర్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే మరి అనేక ప్లేసెస్ లో కూడా అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ హాని కలగకుండా చూసుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ ఏదైతే ఆస్తి కూడా అక్కడక్కడ మరి ఈ నష్టాన్ని కూడా మరి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం 100% అందరినీ కూడా సేఫ్ సైడెడ్ గా చూడటం ఈ రోజు మా అందరికి అదృష్టం. ఎప్పుడూ లేనంత బాగా మరి ఈ శారదా నది గట్లు చూసుకుంటూ రావటం జరిగింది. మరి ఈ రోజు హోంమంత్రి గారు కూడా విజిట్ ఇక్కడికి రావటం, అన్ని చూడటం జరిగింది. ఇందాక ఎంపీ గారు కూడా చూడటం జరిగింది. సో డెఫినెట్ గా మా కూటమి నాయకత్వం ఈ ప్రాంతం అంతటిని కూడా మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి రాకుండా జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు. మేడం మాట్లాడారు.